నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న జగన్నాథ రథోత్సవ వేడుకలు. భక్తులకు వరాహ అవతారంలో 3వ రోజు దర్శనమిచ్చిన జగన్నాథుడు. బదిలీపై వెళ్తున్న జీవీఎంసీ కమిషనర్ సాయికాంత వర్మ అవినీతి ఏకపక్ష నిర్ణయాలపై కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. కమిషన్ అవినీతితో జీవీఎంసీ వేల కోట్లు నష్టపోయిందని ఆవేదన. సిఐటియు ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన కోరికల దినోత్సవ కార్యక్రమం. కార్మిక హక్కులను బీజేపీ హరిస్తుందని విమర్శించిన సిఐటియు నేత నరసింగరావు. ఓక్స్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో నగరంలో జరిగిన విదేశీ వైద్య విద్యపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో పాల్గొని వివరాలు తెలుసుకున్న విద్యార్థులు. కన్నుల పండుగ జరిగిన సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. స్వామిని దర్శించి తరించిన భక్తులు. విశాఖ ఓల్డ్ సిటీలో శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు ప్రతిరోజు ఒక్కొక్క అవతారంలో భక్తులకి దర్శనమిస్తున్నారు. ఉత్సవాలు ప్రారంభమైన 3వ రోజు బుధవారం జగన్నాథుడు వారాహి అవతారంలో భక్తులకి దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పాతనగరం మెయిన్ రోడ్ లో కొలువైన జగన్నాథ స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. పెద్ద ఎత్తున వస్తున్న భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ 10 రోజుల పాటు స్వామివారిని దశావతారాల్లో అలంకరిస్తారు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు స్వామివారు ఆదివరాహ రూపంతో వేయించేస్తున్నారు, దర్శనమిస్తున్నారు అందరూ భక్తులందరూ కూడా. ఆదివరాహమూర్తి అవతార వైశిష్టం ఏమిటంటే, హిరణ్యకశిపుల్లో చిన్నవాడు భూదేవితల్ని చాప కింద చుట్టబెట్టి ఆ సముద్ర గర్భంలో తీసుకుపోయాడు. అప్పుడు స్వామి వరాహ రూపం ఎత్తి ఆ భూదేవితల్ని సముద్ర గర్భంలో ఉన్న ఆమెని పైకి తీసుకొచ్చాడు బంతి రూపంలో. అంచేతే భూమి గుండ్రముగా ఉన్నది అని వేద ప్రమాణం మనం చెప్పుకుంటున్నాం. అంచేత అటువంటి తల్లిని ఉద్ధరించినటువంటి ఆదివరాహమూర్తి వారిని మనం సేవించుకుని అర్చిస్తే సముద్ర సంబంధమైనటువంటి అంటే నీళ్లకు సంబంధించినటువంటి ప్రమాదాలు మనకి మానవాళికి కలగకుండా ఉంటుంది. వేదములు ఉద్ధరించడానికి మూలపురుషుడు ఆదివరాహస్వామి. కల్పానికి కూడా ఈరోజు శ్వేతవరాహ కల్పే అని మనం ప్రతి పూజా కార్యక్రమానికి సంకల్పాలు చెప్పుకుంటూ వస్తున్నాం. ఆయన దక్కించే చరిత్ర ప్రారంభమైంది. అటువంటి లక్ష్మితో కూడినటువంటి వరాహ రూపంలో శ్రీమన్నారాయణమూర్తి వారి ఆరాధన చేసిన వాళ్ళందరికీ కూడా సర్వ సుఖశాంతులు, నీటి సంబంధమైన ప్రమాదాలు, అగ్ని సంబంధమైన ప్రమాదాలు కలగకుండా ఉంటాయని చెప్పి పురాణ ఇతిహాస గాథ. జై శ్రీమన్నారాయణ. నమస్కారం, నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవస్థానానికి ఈయోగా పనిచేస్తున్నాను. టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాల్లో ఈరోజు 3వ రోజు. విష్ణు అవతారాల్లో 3వ అవతారమైన వరాహ అవతారంలో ఈరోజు జగన్నాథ స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. రేపు 4వ అవతారమైన నరసింహ అవతారంలో స్వామివారు దర్శనమిస్తారు. సింహాచలం నుంచి మనకి పట్టు వస్త్రాలు సమర్పించడానికి సింహాచల దేవస్థానం సిబ్బంది వస్తారు. ఈరోజు మధ్యాహ్నం సుమారు 700 మందికి అన్నదానం జరుగుతుంది. అలానే సాయంత్రం 5 గంటల నుంచి మనకు 9 గంటల వరకు చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో భక్తులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, వాతావరణం కూడా బాగా అనుకూలంగా ఉంది కాబట్టి అధిక సంఖ్యలో వచ్చి
జగన్నాథ స్వామి వరాహ అవతారంలో ఉన్నప్పుడు దర్శనం చేసుకోమని కోరుకుంటున్నానండి. మహావిశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ కమిషనర్ గా అత్యంత దారుణంగా బరితెగించి అవినీతికి పాల్పడి జీవీఎంసీకి వేల కోట్లు గండికొట్టిన సాయికాంత వర్మ నిర్ణయాలు వ్యవహారాలపై కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని జనసేన కార్పొరేటర్ పీతరమూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఘోర ఓటమి చెందిన తర్వాత కూడా కేవలం లంచాల కోసం వైసీపీ నేతలు చెప్పిన పనులు ఫైళ్లకు అధిక ప్రాధాన్యతనిచ్చి సాయికాంత వర్మ అనుమతులు మంజూరు చేశారని బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. మర్రిపాలెంలో కరణ్ ఉద్యోగ డెవలపర్స్ సంస్థ 4 ఎకరాలకు, పరవాడలో ప్రకృతి ఎవెన్యూ సంస్థకు చెందిన 9 ఎకరాలకు, అనకాపల్లి సమీపంలోని కొప్పాక వద్ద వివి ఫ్రై సంస్థకు, సుజాత నగర్ లో ప్రభుత్వ స్థలం ఆక్రమించి చేస్తున్న నిర్మాణానికి సాయికాంత వర్మ డీమ్డ్ అప్రూవల్ ఇచ్చేశారంటే ఎంత భరితెగించేశారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ నొల్లి నూకరత్నం, జోనల్ మీడియా కోఆర్డినేటర్ బైరెడ్డి పోతనరెడ్డి పాల్గొన్నారు. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా విశాఖ మహానగరపాలక సంస్థని అండగా పెట్టుకొని ఏదైతే పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి జీవీఎంసీ పరిధిలోకి వచ్చేటువంటి బహుళ అంతస్తుల నిర్మాణాలు అయితేనేమి, అలాగే హైరైజ్ అపార్ట్మెంట్స్ పేరుతో నిర్మాణ అనుమతులకు సంబంధించి వైసీపీ నేతలకి అడ్డగోలుగా జీవీఎంసీ అధికారులు దాసోహం అయిపోయి నియమ నిబంధనలు పక్కన పెట్టి సాక్షాత్తు జీవీఎంసీ కమిషనర్లు నిర్మాణ అనుమతులు కనీసం షార్ట్ ఫాల్స్ కూడా చూడకుండా, ఆ షార్ట్ ఫాల్స్ కూడా ఫుల్ఫిల్ చేయకుండా సంబంధిత ధృవీకరణ పత్రాలు ఏవి కూడా సమర్పించకుండా ఏవైతే నిర్మాణ అనుమతులు గత కమిషనర్లు ఇచ్చారో పదే పదే కౌన్సిల్ ఏర్పాటు నాటి నుంచి కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ, సిపిఐ, సిపిఎం పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఈరోజు బదిలీ అయిపోయినటువంటి జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత వర్మ అనుమతులు రద్దు చేయమని ఒకటే చెప్పాము మేము. ఇప్పుడు ఇదే సాయికాంత వర్మ కమిషనర్గా ఉంటూ చాలా బిల్డింగ్లకి షార్ట్ ఫాల్లో ఉంటుండగా కింద స్థాయి అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు WPRS దగ్గర నుంచి TPS, TPO, ACP, DCP, CCP దగ్గర వరకు కూడా షార్ట్ ఫాల్స్ ఉన్నాయని చెప్పి రాసినప్పటికీ కూడా ఆయన లాగిన్లో పెట్టుకొని డీమ్డ్ అప్రూవల్ చేశారు. చాలా ఫైల్స్ చేసేశారు. వైసీపీ నేతలకి తొత్తులుగా వ్యవహరించారనడానికి సాక్ష్యాధారాలతో ఇవాళ మేము మీ ముందర పెడతా ఉన్నాం. ఇది VV5 కన్స్ట్రక్షన్స్ సర్వే నంబర్ 17/P కొప్పాక అనకాపల్లిలో 2781 స్క్వేర్ మీటర్లు. దీని BA నంబర్ 0003. స్టిల్ట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్ కి పర్మిషన్. షార్ట్ ఫాల్ ఉంది. షార్ట్ ఫాల్ ఉంటుండగానే జీవీఎంసీ కమిషనర్ లాగిన్లో డీమ్డ్ అప్రూవ్డ్ అయిపోయింది. ఇది రెండోది శ్రీమతి ధనలక్ష్మి భావన BA నంబర్ 1532 సర్వే నంబర్ 3/1 దారపాలెం ముడసర్లావ ఎక్స్టెంట్ 1003 స్క్వేర్ మీటర్లు. ఇండివిజువల్ బిల్డింగ్ అయినా సంబంధిత డాక్యుమెంట్లు సబ్మిట్ చేయకుండా షార్ట్ ఫాల్లో ఉంది. షార్ట్ ఫాల్లో ఉన్నదానికి జీవీఎంసీ కమిషనర్ గారు లాగిన్లో డీమ్డ్ అప్రూవల్ అయిపోయింది. మూడోది రాజ్ కుమార్ అనేటువంటి వ్యక్తి అప్లికెంట్ BA నంబర్ 1640
సర్వే నెంబర్ 42/P 42/1P మల్కాపురం విలేజ్ ఎక్స్టెంట్ 20,290 స్క్వేర్ మీటర్లు. దీనికి షార్ట్ ఫాల్ ఉంది. షార్ట్ ఫాల్ కూడా ఫుల్ఫిల్ చేయకుండా ల్యాండ్ క్లారిఫికేషన్ కూడా లేదని చెప్పి సాక్షాత్తు సిసిపి గారు రిమార్క్స్ రాశారు. దీనికి సాయికాంతవరం గారు లాగిన్లో డీమ్డ్ అప్రూవల్ కొట్టేశారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు నిర్మాణ పనులు చేసుకుంటున్నారు. 4వది సిశెట్టి అప్పారావు బిఏ నంబర్ 2268 చాలా చిన్న ఎక్స్టెంట్. పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హరిస్తోందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు మండిపడ్డారు. బుధవారం ఉదయం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోరికల దినం సందర్భంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత కార్మిక చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మికులకు చట్టాలను లేకుండా చేయడం కార్మిక ద్రోహమని తెలిపారు. ఇప్పటి వరకు ప్రావిడెంట్ ఫండ్ చెల్లించని యజమానికి 25% పెనాల్టీ ఉండేదని, ఇప్పుడు దానిని 5% తగ్గించడాన్ని తప్పుపట్టారు. దీనివలన పీఎఫ్ చెల్లించవలసిన యజమానులు చెల్లించకుండా ఎగ్గొట్టేందుకు అవకాశం కల్పించడమేనని తెలిపారు. యజమానులకు అనుకూలంగా గతంలోనే 11.4 లక్షల కోట్లు కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాయితీనిచ్చి యజమానుల ధనవంతుల పక్షాన నిలబడ్డాన్ని ఖండించారు. కొత్త పెన్షన్ స్కీమును రద్దు చేసి పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఈపీఎస్ పెన్షన్ దారులకు కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఉండడం వల్ల గతంలో తనకున్నటువంటి 303 స్థానాల నుంచి 200 స్థానాలు దిగిపోయింది. 63 స్థానాలు కోల్పోయింది. యూపీలో పశ్చిమ భాగం కానీ, పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, అలాగే హర్యానా కానీ ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా రైతాంగ ఉద్యమం, కార్మిక ఉద్యమాలు తీవ్రంగా జరిగిన ప్రాంతాల్లో తీవ్రంగా నష్టపోయింది. నీ విధానాలు తప్పని దేశమంతా కూడా రుజువు చేశారు. అందుకని నీ విధానాలు మార్చుకో. కానీ అధికారంలోకి రాగానే ప్రావిడెంట్ ఫండ్ చెల్లించనటువంటి యజమానుల మీద 25% ఉన్నటువంటి జరిమానాన్ని 5%కి తగ్గించారు. ఎవరైనా యజమానులు కడతారా? యజమానులకు అనుకూలంగా గతంలో కార్పొరేట్ అనుకూలమైన విధానాలు అవలంబించి వాళ్ళు బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి లక్షల కోట్లు దాని మీద రుణాలు కూడా చెల్లించకుండా మాఫీ చేశారు. 17.4 లక్షల కోట్లు రాయితీలు ఇచ్చారు. కానీ కార్మికులకి ఇన్కమ్ ట్యాక్స్ మీద కూడా రాయితీ అనేటువంటిది ఇవ్వలేదు. పైగా లేబర్ కోడ్లు కార్మికులకు ఉన్నటువంటి చట్టాలని ఈరోజు తీసేసి లేబర్ కోడ్లని పెట్టి సమ్మె చేసే హక్కు కూడా లేకుండా, సంఘం పెట్టుకునే హక్కు లేకుండా చేయాలని మోడీ ప్రభుత్వం కుట్ర చేసింది. లేబర్ కోడ్లని తీసుకొచ్చింది. దాన్ని అమలు చేయాలని దస్తాన్ని దుమ్ము దులిపారు. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా డిమాండ్స్ డే అనేటువంటి దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అలాగే రైతాంగం గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు. కార్మికులకి కనీసం 25,000 రూపాయలు జీతం ఇవ్వాలని, స్కీమ్ వర్కర్స్ గుర్తింపు వాళ్ళ కార్మికులుగా గుర్తించాలని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మేము డ్యూటీలు చేస్తున్నాం, 8 గంటలు డ్యూటీలు చేస్తున్నారు, యాజమాన్యం జీతాలు ఇస్తుంది, అలాగే సర్వీస్ కండిషన్లు ఉన్నాయి, వాళ్ళు కార్మికులేనని చెప్పినా కూడా ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్ని ఈరోజు కూడా గుర్తించాల. దుర్మార్గం ఇది. అన్నింటికంటే కూడా ప్రభుత్వ రంగం ప్రజల యొక్క డబ్బులతోటి నిర్మించిన విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టు, హిందుస్థాన్ పెట్రోలియం, బిహెచ్పివి అన్ని పరిశ్రమలు కూడా ప్రజల యొక్క డబ్బులతో నిర్మిస్తే దీన్ని పోస్కోకి అమ్మాలని చెప్పేసి 2020లో కోవిడ్ టైంలో దక్షిణ కొరియా కంపెనీతో కేంద్ర బీజేపీ ప్రభుత్వం MOU ఒప్పందం చేసింది. కానీ మా పోరాటం వల్ల ఈరోజు కూడా 1% కూడా స్టీల్ ప్లాంట్లో ప్రైవేట్ కాకుండా కాపాడుకుంటున్నాం. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది మేము కూడా ఒత్తిడి చేస్తున్నాం, ప్రైవేట్ చేయకూడదని డిమాండ్ చేస్తున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రైవేటీకరణ విధానాలకు అనుకూలంగా వెళ్తూ ఉంది. ఇది శుద్ధ తప్పు.
కాశీ విశ్వనాథరాజు పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. ఎందుకు రైల్వే జోన్ నిర్మించలేదో చెప్పాలి. స్థలం లేదని చెప్పడం పచ్చి అబద్ధం. బీజేపీ నాయకులు చెప్పే వాదనలు కూడా, ఎందుకంటే మొదటి ఓఎస్డీకి శ్రీనివాసరావు క్లియర్గా చెప్పాడు, ప్రాజెక్టు రిపోర్ట్లో నగరం నడుబొడ్డులో రైల్వేకి 25 ఎకరాల స్థలం ఉంది, ఇక్కడే కట్టచ్చు అని చెప్పారు. అందుకని మీ తప్పుడు విధానాలు మార్చుకోండి, లేకపోతే మళ్ళా మీకు నోకలు చెల్లుతాయి అని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ డిమాండ్స్ డే జరుగుతుందని దీన్ని జయప్రదం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. విదేశీ వైద్య విద్య అభ్యసించే విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఓక్స్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ గైడెన్స్ ప్రోగ్రాం నిర్వహించింది. ఈ కార్యక్రమం నగరంలో బెస్ట్ వెస్టర్న్ హోటల్ జరిగింది. ఈ అవగాహన కార్యక్రమంలో ఇంటర్ పూర్తయిన విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విదేశీ వైద్య విద్యపై తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. సందర్భంగా సంస్థ సీనియర్ కౌన్సిలర్ ధనరాజ్ మాట్లాడుతూ ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ లో యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్, USMLE ప్రాసెస్ తో పాటు నెదర్లాండ్, రష్యాతో పాటు ఇటలీ ఉచిత MBBS ప్రవేశ కోసం తెలియజేశామని, తమ సంస్థ ద్వారా తెలియని విషయాలు తెలుసుకోవడంలో విద్యార్థులు ఎంతో ఆసక్తి కనపరిచారని పేర్కొన్నారు. విద్యార్థులు మాట్లాడుతూ ఇంటర్ పాస్ అయిన తమకు వివిధ దేశాలకు వెళ్లి వైద్య విద్య ఎలా చదవాలో ఎంతో చక్కగా తెలియచేసిన ఓక్స్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీకి ధన్యవాదాలు తెలిపారు. తాము ఇకపై వీరి ద్వారానే తమ విదేశీ వైద్య విద్య కొనసాగిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ MD సతీష్ కుమార్, సీనియర్ కౌన్సిలర్ మల్లికార్జున ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. Not only paying fee because I am entering in, right? Because you should not become, if I spend crores of rupees, will they pay me scholarship? Yes, Italy. You need to pass the IMAT questions 14. Complicated math, simple math. During my education, I have a marks of to get admission. I have a mark tax returns because income tax returns is a valid tax only means very simple logic. If to live in Italy, you need to have 500 euros per month for your food, accommodation and travel. Right? Students are from Italy. They speak Italian in Italy and give the exams A1, A2, B1, B2, C1, C. Start అయిపోతుంది very simply. So that's one thing that you have to remember. So ఈ 3 years అయిపోయింది అంటే 4 plus 4. It involves years and years of like practice and years of study to ultimately become something similar to that only. ఈ 2 years of clinical rotations లో మీకు you'll be taught like ఇలా చేయడం వల్ల ఏంటంటే ట్రెడిషనల్ రూట్ అనేది బాగా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది మనకి. ఎందుకంటే మనకి ఓన్లీ సబ్జెక్టే అంటే కమింగ్ డాక్టర్ ఇన్ ద USA ఓన్లీ. డోంట్ మిస్టేక్ మీ. దీంట్లో ఏ రకమైన స్కీములు లేవు, ఏ రకమైన డైరెక్ట్ ప్రోగ్రామ్ USA లోకి వెళ్ళి చదువుకుంటారని అన్నట్టు. బట్ దిస్ క్రియేట్స్ అ పాత్వే అండ్ అ కైండ్ ఆఫ్ అ మెథడ్ ఆక్యుపై చేసుకున్న ఒక వన్ ఆఫ్ ది ఐలాండ్స్ ఏ కురాసా. దిస్ ఇస్ అది ఎక్కడ ఉందని బాధపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఖర్చు అవుతుంది, నేను MBBS చేయాలంటే ₹1 కోటి 2 కోట్లు ఖర్చు పెట్టాలి, అలా మాకు డబ్బులు లేవు, సో నేను తక్కువ ఖర్చుతో MBBS చేయాలి అనుకుంటున్న వాళ్ళకి మీకు కావాల్సింది MBBS డిగ్రీ ఉంది. ఏంటంటే అబ్రాడ్ లో MBBS చదివితే తక్కువ. ఐఎమ్ ఆస్కింగ్ ఇఫ్ యూ స్టడీ ఇన్ అబ్రాడ్, పంపించలేదు ఇండియన్ గవర్నమెంట్ స్టాప్ గివింగ్ వీసాస్ ఫర్ చైనీస్ స్టూడెంట్స్. అండ్ ఇట్లా ఈ కాలేజెస్ ఏంటంటే ఎస్పెషల్లీ దీస్ ఆర్ గవర్నమెంట్ కాలేజెస్. ఇవన్నీ కూడా ఓక్స్ ఓవర్సీస్ ధనరాజ్ అండి. ఈరోజు జూలై 10వ తారీఖున వెస్టర్న్ బిజినెస్ హోటల్లో MBBS రిలేటెడ్గా అబ్రాడ్ MBBS కోసం ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్స్కి, నీట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి ఇక్కడ కౌన్సిలింగ్ గైడెన్స్ సెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ప్రధానంగా సెయింట్ మార్టినస్ యూనివర్సిటీ కురాసో, రష్యన్ యూనివర్సిటీస్, ఇటలీ ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం స్టూడెంట్స్కి, పేరెంట్స్కి కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కురాసో, సెయింట్ మార్టినస్ యూనివర్సిటీస్ కోసం స్టూడెంట్స్ USA పాత్వే డాక్టర్గా ఎలా అవ్వాలి అండ్ అక్కడ వాళ్ళు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, PG ఆప్షన్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద స్టూడెంట్స్కి, పేరెంట్స్కి కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి తోడుగా రష్యాలో లో అండ్ కాస్ట్లో, తక్కువ బడ్జెట్లో మిడిల్ క్లాస్ పేరెంట్స్ అఫోర్డ్ చేసే విధంగా స్టూడెంట్స్కి MBBS ఎలా చేయొచ్చు, అక్కడ నుంచి PG ఆప్షన్స్ ఇండియాలో కానీ వేరే విధంగా కానీ అబ్రాడ్లో కూడా ఎలా చేయొచ్చు అనే దాని మీద కూడా అవగాహన ఇవ్వడం జరుగుతుంది. హాయ్, నా పేరు సాయిహాస్ని రెడ్డి. నేను రాంబాణం జూనియర్ కాలేజ్లో చదివాను అండ్ ఈ ఇయరే నా 12th పాస్ అవుట్ అయ్యాను.
మా కాలేజ్ ద్వారా ఓక్స్ ఓవర్సీస్ని తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మీటింగ్ అటెండ్ చేస్తున్నారని చెప్పారు. మేము ఇక్కడికి వచ్చాము. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ అందరూని అబ్రాడ్లో మేము చదువుకోవాలి అని మా కోరికలు ఏమైనా తీర్చడానికి కానీ, అబ్రాడ్లో మాకేమైనా డ్రీమ్స్ ఉంటే వీటి ద్వారా మేము ఇంకా ఈజీగా తెచ్చుకోవచ్చు అని మాకు ఇంకా ఎంకరేజ్ చేసి అక్కడ కాలేజెస్ ఫీజు కానీ అంతా నీట్గా చెప్పారు. ఏం డౌట్స్ ఉన్నా దగ్గరుండి క్లారిఫై కూడా చేశారు అని చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మాకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఇచ్చారు వీళ్ళు. రియల్లీ మేము వీళ్ళతో ఇంకా కొంచెం తెలుసుకొని ఖచ్చితంగా మా ఫ్యూచర్ని ఇంకా బ్రైట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు జెరోలి ఇమాన్యుయల్. నేను రామవనం జూనియర్ కాలేజ్లో చదివాను. జస్ట్ రీసెంట్గానే 12th పాస్ అవుట్ అయ్యాము. ఇది మా కాలేజెస్ ద్వారా మా నెంబర్ సంపాదించి మాకు మెసేజ్ పెట్టారు ఇట్లా సెమినార్ ఉంటుందని. సో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి మేము కూడా అటెండ్ అయ్యాము. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. ఒక నక్షల్లో ఉండే బదులు లేదంటే మా డ్రీమ్స్ ఒక నీట్ రాకపోతే ఆపేసుకునే బదులు MBBS అబ్రాడ్లో చేయాలన్న ఐడియా ఓక్స్ ఓవర్సీస్ ద్వారా తెలిసింది. ఆ కన్సల్టెన్సీకి చాలా కనెక్షన్స్ ఉండడం వల్ల రష్యా కానీ, ఇటలీ కానీ, USA అలాంటి కంట్రీస్ ద్వారా మేము MBBS చేయడానికి ఆ ప్రాసెస్ కానీ, ఆ ఎగ్జామ్స్ కానీ ఎంతోమంది వచ్చి చెప్పారు. మేము 1-on-1 కూడా మాట్లాడుకున్నాము. చాలా వరకు డౌట్స్ క్లారిఫికేషన్ కూడా అయ్యాయి. ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే మేము ఇంకా పూర్తిగా దాని గురించి డెసిషన్ తీసుకొని మా ఫ్యూచర్స్ని కానీ మేము చక్కగా బిల్డ్ చేసుకోవడానికి మా కెరియర్ ప్లానింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హెల్ప్ చేస్తున్నందుకు ఓక్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీకి థ్యాంక్ యూ. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవలో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకి వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవలో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపచేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రగమ శాస్త్రం విధానంలో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకి వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
ఓం పురుషామన్యాభూతం తత్పురుషం తధ్యాయమః ఓం పురాణపురుషం జగద్నివాసం గత్వాదా పురాదాచంద్రమవాసం బ్రహ్మః ఓం ధనం జనం ధన్యాన్ ముత్యం జన్మ శుభం జన్మ సూత్రాన్ సత్యాన్ నిరంజనం ఓం సత్యం సత్య పూజం కేంద్రంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయని, గతంలో బీజేపీ ప్రభుత్వం అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని చెప్పి ఐసీడీఎస్ ను బలోపేతం చేస్తామని హామీలు నేటికి నెరవేరలేదని, సుప్రీంకోర్టు అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయమని ఇచ్చిన తీర్పును పక్కన పెట్టారని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు మణి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై జూలై 10న కోరికల దినోత్సవంలో భాగంగా పెందుర్తి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్స్ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మణి జగన్లు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కీమ్ వర్కర్స్ కి ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వివిధ జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు అధికార పార్టీ నాయకులు అంగన్వాడీల్ని బలవంతంగా రాజీనామాలు చేయాలని బెదిరిస్తున్నారని తెలిపారు. ఇలాంటి వేధింపులను అరికట్టకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని తెలిపారు. పేరు మణి, నేను సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలిని, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ విశాఖ జిల్లా కన్వీనర్ని. ఈరోజు దేశవ్యాప్తంగా స్కీమ్ వర్కర్స్ అందరూ కోర్కెల దినాన్ని పాటిస్తున్నారు. స్కీమ్ వర్కర్స్ చేసే పని చాలా ఎక్కువ, ఇచ్చే వేతనం చాలా తక్కువ. ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీలు, విఓఏలు, ఆర్పీలు, ఎన్హెచ్ఎం ఉద్యోగులు, సమగ్ర శిక్షా ఉద్యోగులు, వీళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వర్కర్స్. ఈ స్కీమ్ వర్కర్స్ చేసే పని చాలా ఎక్కువ, ప్రజలతో డైరెక్ట్ సంబంధాలు ఉంటాయి. అలాగే వీళ్ళకి ఇచ్చే వేతనం చాలా తక్కువ. ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ గతంలో హామీ ఇచ్చినట్టు కనీస వేతనం 26,000 అమలు చేయాలి. అలాగే పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుటీ లాంటి కార్మిక చట్టాలని మాకు వర్తింప చేయాలి. జూలై 22వ తారీఖు నుండి జరగబోయే కేంద్ర బడ్జెట్ సమావేశంలో మా గురించి స్పష్టమైన తీర్మానం ఇవ్వాలి అని చెప్పి ఈరోజు మేము మొత్తం స్కీమ్ వర్కర్స్ అందరం కలిపి ధర్నా కార్యక్రమం చేపట్టాము. అనంతరం ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం. అలాగే స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసరికి ప్రతి రంగానికి చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన హామీ ఇచ్చారు. అంగన్వాడీలకు గ్రాడ్యుటీ అమలు చేస్తామని, ఆశాలకి కనీస వేతనాలు అమలు చేస్తామని, మిడ్ డే మీల్ వర్కర్స్ కి కనీస వేతనాలు ఇస్తామని, విఓఏలు, ఆర్పీలకి సొంత అకౌంట్లో వేతనాలు వేస్తామని, జీతాలు పెంచుతామని, అలాగే నేను ప్రజాస్వామిక వాదిని, అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తాను, ఎవరి మీద ఏ కక్ష సాధింపు చర్యలు చేపట్టను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి ఎలక్షన్స్ లో గెలిచారు. ఇప్పుడు రాజకీయంగా స్కీమ్ వర్కర్స్ మీద విపరీతమైన వేధింపులు జరుగుతున్నాయి. తక్షణం ఆ వేధింపులు ఆపాలని చెప్తున్నాం. గత ప్రభుత్వం అలాగే చేసింది. గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో చంద్రబాబు నాయుడు గారు చూశారు. ఇప్పుడు కూడా మీరు అవే పద్ధతులు పాటించి మమ్మల్ని హింస పెట్టే కార్యక్రమం చేస్తే మాత్రం మీకు కూడా
గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే మాకు వేతనాలు పెంచాలి, గ్రాడ్యుయేటీ అమలు చేయాలని మేము కోరుతుంటే మా యూనియన్లను చీల్చే ప్రయత్నం టీఎన్టీయూసీ పేరు మీద చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది పూర్తిగా మోసం, వెన్నుపోటు పొడవడం. మా యూనియన్ గుర్తించారు, మాకు ఎలక్షన్స్ లో హామీలు ఇచ్చారు. ఇప్పుడు దానికి విరుద్ధంగా యూనియన్లు చీల్చే పని చేయడము అంటే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని క్షమించేది లేదు. మా యూనియన్స్ ను ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు. తక్షణం అలాంటి దుర్మార్గమైన పనులు ఆపాలని చెప్పి కోరుతున్నాము. స్కీమ్ వర్కర్స్ అందరినీ పర్మనెంట్ చేయాలి, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నగరంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న జగన్నాథ రథోత్సవ వేడుకలు. భక్తులకు వరాహ అవతారంలో 3వ రోజు దర్శనమిచ్చిన జగన్నాథుడు. బదిలీపై వెళ్తున్న జీవీఎంసీ కమిషనర్ సాయికాంత వర్మ అవినీతి, ఏకపక్ష నిర్ణయాలపై కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. కమిషన్ అవినీతితో జీవీఎంసీ వేల కోట్లు నష్టపోయిందని ఆవేదన. సిఐటియు ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన కోరికల దినోత్సవ కార్యక్రమం. కార్మిక హక్కులను బీజేపీ హరిస్తుందని విమర్శించిన సిఐటియు నేత నరసింగరావు. ఓక్స్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో నగరంలో జరిగిన విదేశీ వైద్య విద్యపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. కార్యక్రమంలో పాల్గొని వివరాలు తెలుసుకున్న విద్యార్థులు. కన్నుల పండుగ జరిగిన సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. స్వామిని దర్శించి తరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.